శ్రీ విద్యాశంకర దేవాలయం కర్ణాటకలోని చిక్మగళూరు జిల్లాలో ఉన్న పవిత్ర పట్టణమైన శృంగేరిలో తుంగా నది ఒడ్డున ఉంది ఈ ఆలయం. మతపరమైన ప్రాముఖ్యతతో పాటు ఈ ఆలయం హోయసాల మరియు ద్రవిడ యుగాల నిర్మాణ శైలిలో ఉంటుంది. శృంగేరి మఠానికి చెందిన ఇద్దరు ప్రముఖ మఠాధిపతులు విద్యాశంకరుడు మరియు అతని శిష్యుడైన విద్యారణ్యుడు. విద్యారణ్యుడు తన గురువైన విద్యాశంకరుడు సమాధి పైన ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం క్రీస్తు శకం 1338లో నిర్మించబడింది. విద్యాశంకర సమాధి చుట్టూ నిర్మించిన ఒక అందమైన మరియు ఆసక్తికరమైన ఆలయం. ఈ ఆలయం పురాణ కాలంలో ఉండే రథాన్ని పోలి ఉంటుంది. అద్భుతంగా చెక్కబడిన పీఠంపై నిలబడి ఉన్న ఈ ఆలయానికి 6 ద్వారాలు ఉన్నాయి. రాశి చక్రం యొక్క 12 రాశుల బొమ్మలతో పాటు మండపం చుట్టూ 12 స్తంభాలు ఉన్నాయి. హిందూ క్యాలెండర్లోని 12 నెలలు కాలక్రమానుసారం సూర్యుని కిరణాల యొక్క స్తంభంపై పడేలా చమత్కారమైన రీతిలో వీటిని నిర్మించారు. ప్రతి స్తంభం దాని నోడిలో రోలింగ్ స్టోన్ బాల్తో యాలితో అగ్రస్థానంలో ఉంది. ఈ ఆలయం లోపల నేలపై ప్రతి స్తంభం ద్వారా వేసిన నీడలకు అనుగుణంగా రేఖలతో ఒక వృత్తం గీశారు. ఇక్కడ 5 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ప్రధాన మందిరంలో శ్రీ విద్యాశంకర సమాధిపై శివలింగం ఉంది మరియు దీనిని విద్యాశంకర లింగంగా పిలుస్తారు. ఇతర పుణ్యక్షేత్రాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరియు దుర్గామాతలకు ఉన్నాయి. గర్భగృహం పైన గంభీరమైన చతురస్రాకార విమానం ఉంది. ఈ షార్ట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.